సౌందర్యలహరి స్తోత్ర కావ్యం నుంచి 31వ శ్లోకానికి ప్రవేశించాం. శ్రీ విద్యా వివరణమంతా ఈ శ్లోకం నుంచి మొదలుపెట్టి ఆ తర్వాత శ్లోకంలో పంచదశి మంత్రం గురించిన ప్రశస్తి, ఆ ప్రసక్తి, అది చేయడం వలన కలిగే లాభాలు ఇవన్నీ కూడా ఈ 31, 32, 33 శ్లోకాల్లో ఇచ్చారు. ముందు 31వ శ్లోకం. చతుషష్ట్యాతంత్రైః సకలమతి సంధాయ భువనం స్థితస్తత్సిద్ధి ప్రసవ పరతంత్రైః పశుపతిః పునస్త్వన్నిర్బంధాదఖిల పురుషార్థైక ఘటనా స్వతంత్రం తే తంత్రం క్షితితలమవాతీతరదిదం. ఇక్కడ రెండో లైన్లో స్థితస్తత్సిద్ధి అని ఉంది. అది పలకడం కష్టమైన వాళ్ళు స్థిత తత్ సిద్ధి అని చదువుకుంటే అది పలకడానికి ఈజీగా పలకగలుగుతారు. ఇందులో శ్రీ విద్యా వివరణ తర్వాత వేదాంతం ప్రతిపాదించిన ఆత్మతత్వం, ఆ తత్వం యొక్క ఉపాసన, అదే ఆ ఆత్మతత్వమే శ్రీ విద్య. అది ఎటువంటి భావాలతో, ఎంత సాత్వికమైన భావాలతో ఉపాసించవలసిందో అటువంటి ఆ విద్య యొక్క ప్రాముఖ్యత ఏమిటో, అది అమ్మవారు ఎలా మళ్ళా ఇచ్చిందో అది ఈ శ్లోకంలో మనకి వివరించారు. ప్రతిపద అర్థం తెలుసుకోవడానికి వస్తే తత్ ఆయా సిద్ధి ప్రసవ పరతంత్రైః, తంత్రములు ప్రయోజనములో ఇష్టపడినవైన, అంటే ఆ తంత్రాలకి అవి చేసినందువల్ల కొన్ని ప్రయోజనాలు ఉంటాయి, అటువంటి ఇష్టపడినవైన చతుషష్ట్య మహామాయా శాంబరాదులకు, అంటే మహామాయా శాంబరి అటువంటి విద్యలు, ఆ తంత్రాలన్నీ కూడా 64 ఉన్నాయి. అటువంటి 64 సంఖ్య గల తంత్రైః, తంత్ర గ్రంథముల చేత సకల భువనం, సమస్త ప్రపంచమును అతిసంధాయ మోహపెట్టి వంచింపచేసి పశుపతి శివుడు స్థిమితంగా ఉండెను. పునః మరల తత్వత్ నిర్బంధాత్, అటువంటి నీ యొక్క నిర్బంధము వలన సమస్తమైన పురుషార్థ, చతుర్విధ పురుషార్థములను ఏక ఘటన ముఖ్యముగా సమకూర్చుట యందు స్వతంత్రమైన తే నీ యొక్క తంత్రం, శ్రీ విద్యా తంత్రమును, ఇదం ఈ చెప్పబడుచున్న దానిని, క్షితితలం భూతల వాసులను ఉద్దేశించి అవాతీతరత అవతరింపజేసెను. అంటే అవాతీతర దిదం, ఇదం అని పైన వచ్చేసింది కాబట్టి అవాతీతరం అని ఇక్కడ పెట్టుకోవాలి. ఈ 64 కళలు మామూలుగా చెప్పుకుంటారు. మామూలుగా మన భాషలో చెప్పుకునేట్టయితే 64 కళలు అంటారు, చతుషష్ఠి కళలు. ఇందులో అన్ని రకాల ఈ కళలన్నీ కూడా అందులోకే వస్తాయి. ఫైన్ ఆర్ట్స్ అంటారు కదా, అటువంటి ఆ కళలను, సంగీతము, నృత్యము, ఈ నాటకము, ఇవన్నీ కూడా అందులోకే వస్తాయి. ఇందులో మనకి ఆశ్చర్యం కలిగించే క్షౌర విద్య కూడా ఇందులో 24 కళల్లో ఉంది. అందులో క్షౌర విద్య కూడా ఈ పశుపతి సృష్టించిన 64 కళల్లో చోటు చేసుకుంది. అది కూడా ఒక కళే, అందరికీ చేతనవ్వదు. అటువంటి ఈ 64 కళలని ఇంకా పశుపతి అని చెప్పారు ఇక్కడ. ఈ పశుపతి అంటే పశువులే కదా, ఒక సాధన స్థితికి వచ్చే వరకు ప్రతి జీవి కూడా ఒక పశువే. ఆ పశువుకి జీవికి అంటే ఒక సాధకుడికి తేడా ఏమిటి? బుద్ధి. ఆ బుద్ధి కలిగే వరకు పశువుకి జీవికి ఏం పెద్ద తేడా లేదు, మామూలు ఒక మనిషికి తేడా లేదు. అటువంటి ఆ పశుపతి ఈ 64 కళలని
ఆయన ఇచ్చి ఇవి భుక్తిదాయకం. అంటే జీవితంలో దాంట్లో మనకి కావాల్సిన ఒక జీవన విధానానికి కావాల్సిన కొన్ని కళలని వాళ్ళు వాళ్ళ ఆ శక్తిని బట్టి ఆ కళలను నేర్చుకుని, ఆ కళల ద్వారా వాళ్ళ భుక్తిని సంపాదిస్తున్నారు. ఇందులో కొన్ని చాలా పెద్ద తంత్రాలు అంటే ఈ మహామాయ, శాంభరి ఇటువంటివన్నీ కూడా ఉన్నాయి. ఆ తంత్రాలు కూడా ఉన్నాయి. అసలు తంత్రం అంటే ఏమిటి? తంత్రం అంటే అమ్మో! ఏవో మాయలు, మంత్రాలు, తంత్రాలు అంటారే ఆ తంత్రం కాదు. తంత్రం అంటే దానికసలు ఊరికనే ఒక ఆ భాష అలా వచ్చేసింది గానీ, తంత్రం అంటే ఏ దేవతని ఎలా ఉపాసించాలి? ఏ రకంగా ఉపాసించాలి? ఆ దేవతకి ఏ మంత్రము, ఆ దేవతకి ఏ సమయంలో ఉపాసన చేయాలి? ఏ రకమైన మరి వస్త్రం ధరించాలి? అన్నీ చాలా విధానాలున్నాయి. ఇవన్నీ కూడా చెప్పేది ఒక టెక్నిక్ ఉంటుంది కదా! ఆ దేవత యొక్క అనుగ్రహం పొందడానికి కావాల్సిన టెక్నిక్. అది ఆ టెక్నాలజీయే తంత్రం. మంత్రానికి కావాల్సినది తంత్రం. దాన్ని మనకి ఒక ఆహ్, ఆహ్, సిస్టమాటిక్ వే ఆఫ్ ప్రాక్టీసింగ్ ఇట్. అది తంత్రం. మంత్రానికి కావాల్సింది తంత్రం. ఆ తంత్రం ఉండాలి. అది ఆ తంత్రం. అటువంటి ఆ చతుషష్ట్యా తంత్రైః సకలం అతిసంధాయ అవి ఇచ్చి ఈ ప్ర ఈ ప్రపంచానంతటిని కూడా అతి మోహంలో పడేశాట శివుడు. ఏదో ఇచ్చాడు చూడండి పిల్లలకు కూడా వాళ్ళకి ఒక ఇన్సెంటివ్‌గా ఎప్పుడో మనం ఏదో వాళ్ళకొక ఆట వస్తువో, ఏదో వాళ్ళకి ప్రామిస్ చేస్తాం. నువ్వు గనక ఇలా బాగా చదువుకుంటే నీకు నేనది ఇస్తాను అని. ఇప్పుడు ఈ రోజుల్లో అవి ఫోన్‌లయిపోయాయి. అవి ఆ సెల్ ఫోను వాళ్ళకేదో ఒక నువ్వది చేస్తే నీకిందులో ఒక గేమ్ ఆడుకోవడానికి ఇస్తాను అని మదరో, ఫాదరో ప్రామిస్ చేశాడనుకోండి. వాళ్ళు అది చేసిన తర్వాత ఇంకా అందులో ఆ గేమ్ మరిగితే వాళ్ళు పూర్తిగా చదువు నుంచి కూడా మరలిపోతారు పక్కకి. ఇంకా అందులో నుంచి అదొక అడిక్షన్. అందులో నుంచి మళ్ళా బయటికి తీయాలంటే చాలా కష్టపడాల్సొస్తుంది పేరెంట్స్‌కి. ఊరికనే వాళ్ళని కాస్త ఒక రిలాక్సేషన్ కోసం ఇచ్చిన ఏదైనా కూడా అది ఒక అడిక్షన్‌గా మారిపోతే దాని నుంచి మళ్ళా బయటపడడం ఎలాగా? కాబట్టి ఆ లోకంలో జనానికేమైంది? ఈ 64 కళలు భుక్తి కోసం ఆయన ప్రసాదించిన ఈ కళలన్నీ కూడా జనం, జీవులు అందులోనే పడి కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. అదే అందులోనే ఆ సంపాదనలోనే లౌకికపరమైన ఆనందాన్ని సంపాదించుకుంటూ, ఆ లౌకికపరమైన ఆనందమే ముఖ్యం అనుకుంటూ, దీన్ని మించింది ఇంకోటి లేదని దానిలో మునిగిపోయారు. మిథ్యా ప్రపంచంలో భుక్తికి కావాల్సిన ఆ ఆహ్, దీనిలో సాధనలో పడిపోయారు. అప్పుడు ఇలాగా ఈ జీవులు ఇలా ఇందులోనే కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఇందులో నుంచి బయటపడే ఒక మార్గం, ప్రయత్నం ఎవరు చేయడం లేదు. ఇప్పుడు ఆ 64 కళలు ఎలాంటివంటేట వాటిల్లో అద్భుతమైన ఆహ్, మిరకిల్స్ కూడా సృష్టించే అటువంటి సాధనలున్నాయి. ఆ సాధనలలో వాళ్ళు వాళ్ళ కోసం వాళ్ళు చేసుకుంటూ, బయట వాళ్ళకి పక్క వాళ్ళకి చేసి చూపిస్తూ, అందులోనే ఆ అద్భుత ప్రపంచం అనుకుంటూ, వాళ్ళు అందులో మునిగిపోవడమే కాకుండా చుట్టూ ఉన్న వాళ్ళని కూడా అందులో ముంచేసి, అసలైన మోక్ష సాధన అనేది ఒకటి ఉంది అనే విషయాన్ని మర్చిపోయింది ప్రపంచం. అప్పుడు తల్లికి చాలా అమ్మవారికి చాలా బాధ కలిగింది. ఇలా ఈ రకంగా ఈ ప్రపంచంలో ఈ ఈ జీవితం, తర్వాత మళ్ళా ఇంకొక జీవితం ఈ ఈ చట్రంలోనే పడి కొట్టుకుంటున్నాడు తప్ప, పశువు జీవితానికి, ఈ అద్భుతమైన మానవ దేహం కలిగిన ఈ జీవికి ఏమి తేడా ఉండటం లేదు అని అప్పుడు ఆవిడ ఆయనని నిర్బంధించిందిట. ఏవైనా సరే మీరు ఇప్పుడు ఈ జీవులను ఉద్ధరించే ఇంకొక ప్రక్రియ ఏదన్నా మీరు ఇవ్వాలి. అంటే ఆవిడకి తెలీదా? ఆవిడకే తెలుసు. అన్నీ తెలుసు. కానీ మనకి చెప్తూ ఉంటారు చూడండి. ప్రతి నోము కథలు.
పార్వతీదేవి శివుణ్ణి కైలాసంలో శివుణ్ణి ప్రశ్నించింది. అప్పుడు శివుడు ఆవిడకి ఫలానా నోము, ఫలానా కథ, ఫలానా వ్రతం, ఈ వ్రతం ఆచరించి ఫలానా వాళ్ళు ఆనందాన్ని పొందారు అని ఇలాంటివన్నీ అలా చెప్పి, ఈ 64 తంత్రాలు కూడా అలా వచ్చినవే. ఆయన చెప్పినవే ఆ 64 తంత్రాలు కూడా ఆవిడికి చెప్పినవే. ఇవన్నీ ఈ ప్రపంచంలో మనుషులు ఈ సాధనలో పడిపోయి అసలైన సాధన మర్చిపోయారు. అలాగే పిల్లవాడు ఎలాగైతే తన చదువు గోల్ నుంచి పక్కకు వెళ్ళిపోయి, ఇప్పుడు ఆటలు కాసేపు ఆడుకోవడానికి పంపిస్తామనుకోండి, ఆటలకి ఎక్కువ టైము, చదువుకి తక్కువ టైము. అసలు ఒక్కసారి ఆటలు ఆడుకుని వచ్చేప్పటికి నిద్ర వచ్చేస్తుంది. పడుకుని నిద్రపోతారు, చదవరు. అటువంటి స్థితి వస్తుంది. అలాగే జీవితంలో కూడా ఈ భుక్తి సాధనలో పడిపోయి జీవితం చరమాంకం వచ్చేస్తుంది. అయిపోయింది. పిల్లవాడు పడి నిద్రపోయినట్టు జీవి కూడా తనువు చాలించేస్తాడు. అయిపోయింది. ఒక జీవితం అయిపోయింది. ఏ సాధన లేకుండా. అటువంటి ఎన్ని జన్మలు సాధన లక్ష్యం లేకుండా జరిగిపోతున్నాయో, అటువంటి ఆ జన్మల నుంచి జన్మరాహిత్యం వైపుకి ఈ జీవిని ఈ సాధకుడిగా మార్చి పంపించాలని ఆ అమ్మవారి ఆవిడ నిర్బంధించిందిట ఆయన్ని. అంటే నిర్బంధించడం అంటే ఒకరోజు, 2 రోజులు, 3 రోజులు అడుగుతూనే ఉందన్నమాట ఆవిడ. ఇప్పుడు ఒక్కొక్కసారి మాట దాటేస్తుంటే శివుడు అంత తొందరగా ఇవ్వలేదు. ఎందుకంటే ఇది కష్టతరమైన విద్య. ఈ విద్య పట్టుపడ్డం అందరికీ కుదరదు. తల్లికి ఏమనిపిస్తుందంటే, పర్వాలా నా పిల్లవాడు చేస్తాడు అనిపిస్తుంది. తండ్రికి ఒక డిసిప్లినేరియన్ కాబట్టి తండ్రికి వీడికి చేత రాదు, వీడు చేయలేడు అని తండ్రి అంటాడు. తండ్రికి కూడా పిల్లవాడి కెపాసిటీ తెలుసు. కానీ తల్లికి మాతృత్వపు మమకారంతోటి ఇంకా ఎక్కువ ఇవ్వాలనే ఆశగా ఉంటుంది. ఇద్దాం అని. అలాగే ఆ అమ్మవారు ఆయన్ని నిర్బంధించిందిట. ఏమైనా సరే వీళ్ళని ఈ సముద్రంలో నుంచి, భవ సముద్రంలోంచి బయటికి లాగాల్సిందే. ఇందులో ఎంతమంది సాధన మార్గంలో వెళ్తారో, వెళ్ళగలిగిన వాళ్ళు వెళ్తారు. వెళ్ళే వాళ్ళకి సహాయం కావాలి. కాబట్టి ఏమైనా సరే పురుషార్థ ఏక ఘటన అన్ని ఇవ్వగలిగిన ఒక తంత్రం ఇవ్వాలి మీరు అని ఈశ్వరుణ్ణి ఆవిడ నిర్బంధించింది. చతుర్విధ ఫల పురుషార్థాలు ఉన్నాయి కదా మనకి. ధర్మ, అర్థ, కామ, మోక్షం. అమ్మవారిని శ్రీ విద్య మనం ఎప్పుడు ఎలా చెప్పుకుంటున్నాం? భోగ మోక్ష ప్రదాయిని. అంటే రెండూ ఇస్తుంది ఆవిడ. ఇహంలో భోగాన్ని, అంతంలో మోక్షాన్ని కూడా ప్రసాదించే విద్య శ్రీ విద్య. అటువంటి శ్రీ విద్యని ఆయన ఇవ్వాలి అని ఆవిడ అప్పుడు నిర్బంధించినప్పుడు ఇంకా చేసేది లేక ఆయన స్వతంత్రం తే తంత్రం, ఈ స్వతంత్రమైన ఒక తంత్రం. ఈ తంత్రం ఏమిటి? శ్రీ విద్య. ఈ శ్రీ విద్యే సుందరీ విద్య, త్రిపుర సుందరీ విద్య. ఈ సుందరీ విద్య అంటే ముల్లోకాలలోనూ అటువంటి సుందరి లేదు, త్రిపుర సుందరి. ఆ సుందరీ విద్యని, శ్రీ విద్యని ఈశ్వరుడు ఇచ్చాడు ఈ శ్రీ విద్యగా. అటువంటి క్షితితలం అవాతీతర మిదం, ఇంతకు ముందర లేనిది ఇప్పుడు భూతల వాసుల కోసం ఆయన ఇచ్చారు. అటువంటి ఈ శ్రీ విద్య, అందులో అసలు ఏముంది ఆ శ్రీ విద్య? మనం బాగా ఆలోచిస్తే మొదట్లో సౌందర్యలహరి ఆవిర్భావం చెప్పుకుంటే అందులో కూడా అమ్మవారేమో ఆయనకి పంచలింగాలు ఇచ్చిందనేను, ఆయన సౌందర్యలహరి తాళపత్రాలని శంకరుల వారికి ఇచ్చారని చెప్పుకున్నాం. అంటే అక్కడ కూడా విద్య ప్రదాయకుడు ఎవరు? ఆయనే. ఈ మనకి ఈ శ్రీ విద్యని ఇలా ఉపదేశించమని ఆదేశించింది కూడా ఆయనే. ఆయన వెళ్ళినప్పుడు, శంకరాచార్యులు వెళ్ళినప్పుడు ఆయనకి ఈశ్వరుడే ఇచ్చాడు ఈ తాళపత్ర గ్రంథాలు. అవి ఆయన తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఈ 41 ముందు ఉన్న ఈ 41 సూక్ష్మతమమైన చాలా జ్ఞానాన్ని బోధించే ఈ శ్లోకాలన్నీ కూడా సాక్షాత్తు పరమశివుడు ఇచ్చిన శ్లోకాలనే చెప్తారు. కాబట్టి ఈ రకంగా చూస్తే కూడా
దక్షిణామూర్తి స్వరూపంగా ఆయన ఇచ్చిన ఈ స్తోత్రము ఇది ఈ సౌందర్యలహరి నిండా శ్రీ విద్యా ఉపాసనా మర్మాలే. ఇది మనకి తెలిసి చేసినా తెలియక చేసినా మనం అందరం ఎప్పుడు అనుకుంటున్నాం మొదలు పెట్టినప్పటికీ తర్వాతకి చాలా తేడా ఉంది మనలో. అంటే తెలియకుండానే ఈ పురుషార్థాలని, ధర్మ, అర్థ, కామ, మోక్షాలని ఆ దారిలో మనకి తెలియకుండానే ఒక్కొక్క అడుగు వేయిస్తున్నది ఈ సౌందర్యలహరి. ఇది మనకి తెలిసి చేసినా, తెలియక చేసినా కూడా ఆ చదువుతున్న పారాయణ తాలూకు అందులో నిబిడీకృతమైన అయి ఉన్న కొన్ని మంత్ర సాధన, బీజాక్షర సాధన మనని ఆ వైపుకి నడిపిస్తోంది. శ్రీ విద్య అంటే కూడా ఏమిటి అదంతా పంచదశి మంత్రం. ఈ పంచదశి మంత్రం యొక్క ఉపాసన, ఆ ఉపాసన మామూలుగా మనం ఎలా చేయాలి? గురువు ముఖతః తీసుకుని, చాలా నియమాలు పాటించి, గురువుని మెప్పించి, గురువుకి మన సాధన బలం ఎంత ఉందో ఆయన చూసి, ఆయన సాటిస్ఫై అయితే తప్ప మనకి మంత్రం ఇవ్వరు. అటువంటి ఆ సాధన ఎంతో చేస్తే తప్ప దక్కని ఇటువంటి మంత్ర ఉపదేశం లాగానే ఇది. మరిప్పుడు ఆయన ఈ శ్లోకాల్లో ఆ మంత్రాలన్నిటినీ పెట్టేశారు. పెట్టి ఈ మంత్ర సాధన మీకు మంత్రంగా మీరు చేయలేకపోయినా, ఇలా నర్మగర్భంగా అంటే ఆ మాటల్లో పెట్టి ఇచ్చిన అంటే ఒక క్యాప్సూల్‌లో పెట్టి ఇచ్చిన మెడిసిన్ లాగా, ఆ మెడిసిన్ లాగా వేసుకున్నా అది మీ లోపల చేసే ఒక ఆహ్, లోపల ఒక తవ్వుకుంటూ వెళ్ళిపోయే అంటే క్లెన్సింగ్ మార్గం. అటువంటి ఆ మార్గాన్ని ప్యూరిఫికేషన్ మనని పరిశుద్ధంగా మార్చే తెలియకుండానే జ్ఞానం, ఆ ధర్మం, జ్ఞానం మార్గంలోకి వెళ్ళడం. ఆ జ్ఞాన మార్గంలోకి వెళ్ళిన తర్వాత అప్పుడు అర్థకామాలకి ఒక పద్ధతి ఉంటుంది. మనం సంపాదించవలసిన అర్థకామాలకి అంటే మన జీవన యాత్రకి అంటే భుక్తికి కావలసిన ఈ అర్థకామాలని ధర్మ మార్గంలో మనం సంపాదించుకునే ఒక శక్తిని ప్రసాదించి ఆ చివరికి మోక్ష మార్గంలోకి కూడా తీసుకెళ్ళగలిగే ఈ శక్తి ఈ పంచదశి మంత్రంలో నిబిడీకృతమై ఉంది. కాబట్టి ఈ పంచదశి మంత్రాన్ని పరమేశ్వరుడు ఈ దక్షిణామూర్తి స్వరూపంగా శంకరాచార్యుల వారికి ఉపదేశించే శంకరాచార్యుల వారు మనకి ఇచ్చిన ఇటువంటి ఈ సౌందర్యలహరి అమ్మవారి ఆవిడే దక్షిణామూర్తి స్వరూపిణి. అంటే ఆవిడకి తెలియకుండా ఏదీ లేదు కదా! ఆవిడ చెప్పించింది ఈశ్వరుడి చేత. వాళ్ళిద్దరూ ఒకటే. కానీ ఆయన నోటి ద్వారా చెప్పించింది. ఆయన దక్షిణామూర్తి స్వరూపం అయితే ఆవిడ దక్షిణామూర్తి స్వరూపిణి. ఆవిడే శివజ్ఞాన ప్రదాయిని. ఆ శివజ్ఞానం ఆయన ఇచ్చిన జ్ఞానం ఆవిడ ఆవిడ ఆయన చేత నిర్బంధం చేసి మనకి ఇప్పించింది ఇటువంటి ఈ శివజ్ఞానాన్ని. ఈ విజ్ఞానం అంతా కూడా ఈశానః సర్వవిద్యానాం అని మనం చెప్పుకున్నట్టు ఆయనే ఆయన అధీనంలోనే విద్యలన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ శ్రీ విద్యని సాంకేతికంగా అంటే ఒక టెక్నికల్‌గా, ఒక టెక్నాలజీతో ఉపయోగించవలసిన ఇటువంటి మహత్తరమైన ఒక గొప్ప పంచదశి మంత్రాన్ని మనకి ఏమీ తెలియదు. ఎలా ఉపాసించాలో తెలీదు. ఏ మంత్రం చదవాలో తెలీదు. ఏ మంత్రం చదివితే ఏ ఫలితం వస్తుందో తెలియదు. ఏమీ తెలియని ఒక అజ్ఞానంలో ఉన్న మనకి వెలుగు చూపించి 30 శ్లోకాల దాకా అసలు సౌందర్యం అంటే ఏమిటి? ఆ దేవి ఉపాసన అంటే ఏమిటి? అసలు ఆ శక్తి అంటే ఏమిటి? ఆ తత్వంలోకి ఎలా వెళ్ళాలి? ఆ మార్గాన్ని ఎలా తెలుసుకోవాలి? అసలు ఈ శ్రీ విద్య అంటే ఏంటి? ఇందులో ఎన్ని మార్గాలున్నాయి? ఎలా వెళ్ళాలి? ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క శ్లోకంలోను మనకి మెట్టు మీద మెట్టుగా ఎక్కించుకుంటూ తీసుకెళ్ళి అంటే అటువంటి ఆ శ్రీ విద్య ఉపాసన వల్ల లభించే ఆ సుందరి, ఆ త్రిపుర సుందరి ఎక్కడుంటుంది?
ఆ మణిపూరం మణి ఇది ద్వీపం, మణిద్వీపం ఎక్కడుంటుంది? ఆ మణిద్వీపానికి మనకి ఉన్న ఆ సంబంధం ఏమిటి? ఆ సుమేరు ఎక్కడుంది? ఇవన్నీ ఒక్కొక్కటి చెప్పుకుంటూ అవన్నీ మనకి చాలా లోతులు అవన్నీ ఆ అనుభవం చేయిస్తూ 30 శ్లోకాలకి అవన్నీ ఆ మార్గం ద్వారా తీసుకొచ్చి 31 శ్లోకంలో మనకి ఈ శ్రీ విద్య యొక్క ఇంట్రడక్షన్ ఇక్కడ మనకి ఇచ్చారు. ఈ చతుషష్టి కళలకి కాకుండా దానికి భిన్నంగా ఉన్న ఇంకొక స్వతంత్రం తంత్రం. అటువంటి నీదైన ఒక తంత్రం. ఈ ఎలాగైతే లౌకిక ఆనందాల నుంచి శాశ్వతమైన ఆనందానికి చేర్చేది. ఒక మామూలుగా పిల్లాడు ఆకలేస్తోంది. నాకిప్పుడు చాలా ఆకలిగా ఉంది. నాకేదో పెట్టు అంటే కరెక్ట్‌గా అన్నానికి తినే టైంలో తల్లి ఏం చేస్తుంది? చిరుతిండి తింటానంటే ఏమంటుంది తల్లి? ఇప్పుడు అన్నం తినాలి. నువ్వు చిరుతిళ్ళేమి తినకు అని చెప్తుంది గదా! చిరుతిళ్ళతో కడుపు నిండదు. అది ఎక్కువైతే ఏమవుతుంది? స్టమక్ అప్‌సెట్ అయిపోతుంది. పాడైపోతుంది కూడా. కాబట్టి ఈ చిరుతిళ్ళ లాంటివి ఈ 64 తంత్రాలు. అసలైన అన్నీ అందులో నిబిడీకృతమయ్యి ఫుల్లుగా ఆఫ్ ఇట్స్ ఓన్, ఆన్ ఇట్స్ ఓన్ అన్నీ ఇవ్వగలిగినది ఈ శ్రీ విద్య. ఆహ్, అది ఎలాంటిదంటే ఒక ఆకలిగా ఉన్నవాడికి ఈ చిరుతిళ్ళు ఎలాగైతే ఆకలిని తీర్చలేవో, అటువంటి వాళ్ళకి మృష్టాన్న భోజనం పెడితే అన్ని రకాల మంచి పంచభక్ష పరమాన్నాలతో పెట్టే భోజనం ఎలాంటిదో అటువంటిది ఈ శ్రీ విద్య అన్నమాట. ఇటువంటి ఈ శ్రీ విద్య త్రిపుర సుందరి అంటే ముల్లోకాల్లోనూ అటువంటి సుందరి లేదు. అటువంటి అందమైన సౌందర్య రాశి లేదు ముల్లోకాల్లోను. అటువంటి ఆ సౌందర్య రాశిని తెలుసుకోగలిగిన విద్య అదే శ్రీ విద్య. అదే భుక్తి, ముక్తి తానే ఇచ్చు భువిన ఆవిడ ఆ పరమాత్మ. అటువంటి ఆనందాన్ని ఇచ్చే ఈ శ్రీ విద్య గురించిన గొప్ప విషయాలన్నీ ఈ శ్లోకంలో చెప్పారు. ఏవైనా కొన్ని విద్యలు మనకిప్పుడు ఉపనిషత్తులున్నాయి. ఉపనిషత్తుల గురించి నేర్చుకుంటే అది కొంచెం వినడానికి మీకు అనిపిస్తుంది కొంచెం అది బ్రహ్మజ్ఞానాన్ని ఇస్తుంది. కొంచెం డ్రైగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా కూర్చొని వింటే తప్ప ఉపనిషత్తులు మనకు అర్థం కావు. కానీ ఇప్పుడు మీకు ఏదో ఆహ్, అనారోగ్యంగా ఉంది. నాకిప్పుడు ఏదైనా ఒక ఆహ్, మంత్రం ఏదైనా చెప్పండి నేను చేసుకుంటాను. నాకు దానివల్ల కాస్త అనారోగ్యం తగ్గేందుకు ఏదైనా మంత్రం చెప్పండంటే, కేనోపనిషత్తో, కఠోపనిషత్తో ఏమన్నా చెప్తే అది చేసుకోలేము. అది చేసుకుంటే అది తగ్గదు. అది మోక్షానికి మాత్రమే. ఈ లౌకికపరమైన ఈ శక్తులకు అది పనిచేయదు. అలాగే కొన్ని శక్తులున్నాయి. అవి భోగానికే తప్ప మోక్షానికి పనికిరావు. ఈ భోగము, మోక్షము అదే ఏక ఘటన స్వతంత్రం తంత్రం. అది పురుషార్థ ఏక ఘటన. పురుషార్థాలనిస్తూ మోక్షాన్ని ఆ పురుషార్థాల్లో మోక్షం కూడా ఉంది కాబట్టి, ఆ 4 పురుషార్థాలని ప్రసాదించగలిగిన అటువంటి ఉపాసనా ప్రక్రియ అదే శ్రీ విద్యా తంత్రము. ఇటువంటి అద్భుతమైన ఈ శ్రీ విద్య ఇది ఉంది. ఈ ఈ శ్రీ విద్యని శివుని నిర్బంధించడం వలన అమ్మవారు ఈ మన ఈ కలిలో మన మానవాళికి ఇచ్చిన పెద్ద ఉపకారం ఇది అని ఈ శ్రీ విద్య గురించి చెప్పారు ఈ శ్లోకంలో. చతుషష్ట్యాతంత్రైః సకలమతి సంధాయ భువనం స్థితః తత్తత్ సిద్ధి ప్రసవ పరతంత్రైః పశుపతిః పునస్త్వన్నిర్బంధాదఖిల పురుషార్థైక ఘటనా స్వతంత్రం తే తంత్రం
क्षितितलमवातीतरदिदम्